నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి. మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. మీ ఆదరణ, మీ అభిమానము ఇంకా కావాలండి. మరెన్నో వీడియోలతో మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. కేక్ బాక్స్లను తీసుకుంటాం కదండి మనము. సూపర్ మార్కెట్కు వెళ్ళినప్పుడు కేకులను కానీ, టీ బిస్కెట్స్ కానీ ఇలా తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదా. వాటితో వచ్చే బాక్స్లను వేస్ట్గా పడేయకుండా మనము ఇంట్లో ఉన్న వాటిని ఉపయోగించుకోవచ్చండి. ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, తినే ఐటమ్స్ కానీ ఏవైనా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇవి మనకి వాడుకోవడానికి చాలా ఉపయోగపడతాయండి. టీ బిస్కెట్స్ అయిపోయిన తర్వాత ఒక బాక్స్లో పుదీనాను పెట్టాను. స్వీట్స్ తెచ్చుకుంటాం కదా, స్వీట్స్ అయిపోయిన తర్వాత బాక్స్ని పడేయకుండా ఇలా కొత్తిమీరను స్టోర్ చేసి పెట్టాను. 1 మంత్ వరకు నిల్వగా ఉంది. మరొక బాక్స్లో మిర్చి బజ్జీ చేసుకునే మిర్చిని పెట్టాను. చూడండి, ఇలా కేక్ బాక్స్లోనే నేను కేక్ బాక్స్ చూపిస్తున్నాను. చూడండి, ఇందులో పచ్చిమిర్చిని తొడిమలు తీసుకొని మనము పచ్చిమిర్చిని పెడితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 1 మంత్ వరకైనా పచ్చిమిర్చి ఖరాబ్ కాకుండా నిల్వగా ఉంటాయి. చూడండి, కేక్ బాక్స్లో ఇవి ప్లాస్టిక్ ఫుడ్ ఐటమ్స్ వచ్చింది కదండి, ఖరాబ్ కాకుండా చాలా బాగా ఉపయోగపడతాయి. మరొక బాక్సేనండి ఇది, ఇందులోనే కేక్ వచ్చింది. ఈ బాక్స్లో కరివేపాకు వేసి పెట్టాను. 1 మంత్ వరకైనా నిల్వగా ఉంది. చూడండి, మునక్కాయలు ఇలాంటి బాక్స్లో కూడా మనము వేస్ట్గా పడేయకుండా మునక్కాయలను కట్ చేసుకొని పెట్టేసుకుంటే మనకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఏ కూరలోకైనా మునక్కాయలను వేసేసుకోవచ్చు. గోకరకాయను కట్ చేసి ఒక బాక్స్లో పెట్టాను. చూడండి, మార్నింగ్ వంట త్వరగా అయిపోతుంది, కటింగ్తో పని లేకుండా మనము ఇలా నైటే కట్ చేసుకొని బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మార్నింగ్ వంట చేసేటప్పుడు ఈజీగా పని అయిపోతుంది. లంచ్ బాక్స్లో కానీ డ్యూటీకి వెళ్ళే వాళ్ళకు త్వరగా రెడీ చేసుకోవచ్చు. మరొక బాక్స్లో పచ్చిమిర్చిని తొడిమెల తీసి పెట్టాను. చూడండి, పచ్చిమిర్చి ఇప్పుడే తీసుకొచ్చినట్టు ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి, మరొక బాక్స్లో గోకరకాయను పెట్టాను. ఇప్పుడే తోటలో నుంచి తీసుకొచ్చినట్టు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి, ఇలా గోకరకాయలను పెట్టేసుకొని అడుగున పేపర్ని మాత్రము వేయాలండి. ప్రతి ఒక్క బాక్స్లో పేపర్ను వేసేసుకొని ఏవైనా పెట్టేసుకోండి. ఇంత మనకి ఖరాబ్ కాకుండా ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసుకొచ్చినట్టుగా ఉంటాయి. నిమ్మకాయలు చూడండి, ఒక 6 మంత్స్ వరకైనా మనకి నిమ్మకాయలు ఖరాబ్ కాకుండా ఉంటాయి. ఇలా బాక్స్లో పేపర్ని వేసేసుకొని పైన పేపర్ని వేసి మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 6 మంత్స్ వరకు అయితే ఖచ్చితంగా ఉంటాయండి. చేసి చూడండి, బాక్స్లో ఇలా పెట్టి చూడండి. నిమ్మకాయలు మాత్రం చాలా బాగుంటాయి. కానీ అప్పుడప్పుడు పేపర్ని మారుస్తూ ఉండాలి, ఏ ఐటెం అయినా ఖరాబ్ కాకుండా ఉంటాయి. మరొక బాక్స్లో స్వీట్ను ఉంది, మరొక బాక్స్లో సున్నిపిండి ఉంది. సున్నిపిండిని చేసి ఒక బాక్స్లో పెట్టాను. చూడండి, ఇది సంత్ర, పసుపు కొమ్ములు అలా కలిపి నేను చాలా ఇంగ్రీడియంట్స్తోని సున్నిపిండి చేశాను. నా ఛానల్లో ఉంది చూడండి. ఇందులో మనము ఆన్లైన్లో కర్రీ తెప్పించుకుంటాం కదా, అలాంటి బాక్సులు కూడా వేస్ట్గా పడేయకుండా ఇలా నువ్వులు కానీ ఏవైనా పోపులు కానీ పెట్టేసుకోవచ్చు. ఇది సోన్ పాపడ వచ్చిన బాక్సులు అండి. ఇందులో జీడి గింజలు వేశాను, మరొక దాంట్లో అల్లం పెట్టాను. అల్లం టీలోకి మార్నింగ్ ఉపయోగపడుతుంది. జీడి గింజలు మనకి బండ్లకి కట్టడానికైనా జిస్టి తీయడానికైనా జీడి గింజలు ఉపయోగపడతాయి. ఇలా జీడి గింజలు వేశాను. ఇలా ఐస్ క్రీమ్ కప్స్ ఉంటాయి కదండి, ఈ ఐస్ క్రీమ్ కప్స్ కూడా వేస్ట్గా పడేయకుండా పూజ దగ్గరికి మనము అక్షంతలైనా పెట్టేసుకోవచ్చు, బఠానీలైనా వేసేసుకోవచ్చు, ఇలా పచ్చన్నైనా పెట్టేసుకోవచ్చు. వేస్ట్గా ఏది పడేయొద్దండి. మనకింట్లో ప్రతి ఒక్కదానికి ఉపయోగపడుతుంది ఐస్ క్రీమ్ బాక్స్ అండి. అది వేస్ట్గా పడేయకుండా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని చేసి నేను బాక్స్లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 1 మంత్ వరకైనా నిల్వగా ఉంటుంది. చూడండి, ఈ ప్రతి బాక్స్ మనకి చాలా ఉపయోగపడుతుంది. మరొక స్వీట్ బాక్స్లో నేను చపాతీ పిండిని పెట్టాను. పిండి నైటే పిసికి ఇలా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. మార్నింగ్ లేవగానే చపాతీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.